ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఉంటారు కొందరు. ఇక వీళ్ళకంటే దుర్మార్గులు ఎవరు ఉండరు లోన్ రికవరీ ఏజెంట్లు. ఎందుకంటే డ్యూటీని డ్యూటీ లాగా చేయాలి. కట్టకపోవడం వల్ల తప్పే, వసూలు చేసుకునే అధికారం మీకున్నది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, టార్చర్. ఇక నిజంగా లోన్ ఇచ్చినోడు కూడా అంత టార్చర్ పెట్టరు. అంటే ఏదైతే బ్యాంకులో ఇంకోటో వాళ్ళు ఎవరైతే లోన్ ఇస్తారో ఆ లోన్లు ఇచ్చిన వాళ్ళు కూడా కట్టని వాళ్ళ మీద అంత టార్చర్ పెట్టరు. ఈ మధ్యవర్తి ఒక ఆయన వస్తాడా రికవరీ ఏజెంట్ అని చూపెడతా. ఆ బంగారు ముఖాన్ని చూపెట్టి మీకు ఇప్పుడు ముచ్చట చెప్తా. ఇక చూడు, ఇదే ఆ బంగారు ముఖం. ఆ బంగారు ముఖాన్ని చూడు. ఇక రికవరీ ఏజెంట్ లాగా వస్తారా, వచ్చి వసూళ్ళు చేసుకునే దానికి ఎంత టార్చర్ పెడతారంటే వాళ్ళని ఉచ్చును రిపోస్తారు. చుట్టుపక్కల ఇళ్ళని ఇజ్జత్ తీస్తారు, కొడతామంటారు, రౌడీలను వేసుకొని పోతారు, గూండాలను వేసుకొని పోతారు. రికవరీ ఏజెంట్లా రౌడీలా? ఇక వీడు ఏం చేసిండటంటే ఈ దుర్మార్గుడు, చెప్పుకుంటే చిన్న కథ కాదు, రికవరీ ఏజెంట్ లాగా పనిచేస్తూ లోన్ పైసలు వసూళ్ళకి కనిపోయిండట. వసూళ్ళు చేసి మరి తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, తిరిగి బ్యాంకుకి చెల్లించి కట్టాలి కదా, దాన్ని పే చేయాలి కదా. అక్కడ పే చేయలేదట. పే చేయకుండా వీని వ్యక్తిగతంగా ఉపయోగాల కోసం వాడుకున్నాడట డబ్బులు. మళ్ళీ రెండోసారి కూడా పోయినట వసూళ్ళ కోసం. నీకు పోయినసారి ఇచ్చిన కదా, అది ఇంకా అప్డేట్ కాలేదు, నా లోన్ పే చేసినట్టు చూపిస్తలేదు ఏంది అని అంటే మీదికెంచలు దబాయించాడు, మీదికెంచలు వాళ్ళని కొట్టడం, ఓ నలుగురు నేసుకొని పోయి రౌడీలాగా వ్యవహరించాడు. జర సన్నగా చిన్నగా బక్కగా వాళ్ళని పేదోళ్ళ లెక్క, జర అమాయకుల లెక్క కనిపిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం. ఇటువంటి దుర్మార్గులు కొందరు ముప్పాయి. లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి పోతారు. పోయి వీళ్ళు చెయ్యని జూలం, వీళ్ళు చేయని ఉండదు. అదొక టార్చర్ అయిపోయింది. బ్యాంకులకు అంటే గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలి, రికవరీ ఏజెంట్లు ఉండొద్దయా, లోన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ సంబంధిత ఇచ్చిన వాళ్ళే పోవాలి, అడగాలి. అది కూడా లీగల్ గానే ఉండాలి. వాళ్ళ మీద దాడికి యత్నించడం, ఆరుదారితే ఇంటికి పోవడం, చీకట్ల పోవడం, పొద్దున ఛాయ కూడా తాగనియరు వాళ్ళను, పోయి అది చేస్తారు. ఉద్దేశపూర్వకంగా ఒకడు కూడా ఎగ్గొట్టాలని అనుకోడు కదా. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఊహించని ఘటనల వల్ల, అనుకోని ప్రమాదాల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు అయితే వసూలు చేసుకోవడానికి కొందరు మార్గాలు ఉంటాయి. ఈ దుర్మార్గులు కొందరు మోపాయి. ఇక ఈయననే మొగోడు అనుకుంటో ఏందో తెలియదు, పోయి వసూలు చేసుకోవడం, డబ్బులు ఆ వసూలు చేసుకునే కట్టకపోవడం, ఇంకేమనంటే మీదికెళ్ళి వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడడం, ఇక వాళ్ళని భయపెట్టడం. ఇక 7 గంట ఆడింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే పొద్దున పోయిందంటే పొద్దున్నే వాళ్ళు తలుపులు కూడా లేక ముందుకు ఇంటికి పోతున్నాడు, పోయి డోర్ కొట్టదాట. నిద్ర మబ్బులు లేవాలి, పైసలు ఇవ్వాలి. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన కట్టాడు. మళ్ళా ఈ జల్సార్ ఐడి నాకు వాడుకుంటాడు. ఇట్లా మోపైరు కొందరు. ఇక చూడు ఎంత మంచిగా చిక్కగా నవ్వుతుండవు, మంచిగా దొబ్బిన పైసలు అందరి అని ఉన్నారు. ఇట్లా మోపైరు ఆడోడు ఈడోడు.